నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. అమ్మా అంటూ ఆవిడ చెయ్యి పట్టుకుని నొక్కి, ప్రయాణం బాగా జరిగిందా అమ్మా, భయం వేసిందా అని అడిగాడు బాబు కోసం చెయ్యి చాపుతూ. బాగానే జరిగింది నాన్న, వాడు నిద్రపోతున్నాడు. ముందు పద, మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ జనప్రవాహం నుండి బయటికి తీసుకువెళ్ళరా, నాకు ఊపిరాటం లేదు అందావిడ. వేణు నవ్వుతూ నీలవేణి దగ్గర నుండి 2 బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరొక బ్యాగు పట్టుకుంది. ముగ్గురు ఆటో వైపు నడిచారు. ఒక ఆటోలో నీలవేణి తాయారమ్మ కూర్చుంటే మరొక ఆటోలో సామానుతో తను కూర్చున్నాడు. తన ఆటోను అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి. నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా ఆసక్తిగా గమనిస్తూ ఉంటే తాయారమ్మ రోడ్ల మీద ఉన్న చెత్తా చెదారం, ఉమ్ములు, ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు నిలబడి ఉచ్చలిపోయటం చూస్తూ ముక్కుకు చీర చెంగ అడ్డం పెట్టుకుని నొసలు చీట్లించి విసుక్కోసాగింది. ఇదేం ఊరో, దిక్కుమాలిన ఊరు, శుచి శుభ్రం లేవు బొత్తిగా, ఈ పిచ్చ వెధవ ఇక్కడికెందుకు వచ్చి పడ్డాడో అంటూ చిరాకు పడసాగింది. నీలవేణ అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించని పట్టణాన్ని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది. ఆటో ఇల్లు చేరేటప్పటికి మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజం మీద ఉన్న బాబుని అందుకుని, నా పేరు మాధవి పిన్ని గారు అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమైపోయింది. లోపలికి అడుగు పెడుతూ ఉండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ ముక్కు పుటాలకు సోకి నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కు బిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ, అలా వెళ్ళు, పెరట్లో మరొక బాత్రూమ్ ఉంది, అక్కడే ఓ గది ఉంది, నీ సామాను అందులో పెట్టుకుని స్నానం చేసిరా అంటూ దారి చూపించింది మాధవి. నీలవేణి తన బ్యాగ్ తీసుకుని మాధవి చూపించిన వైపు వెళ్ళిపోయింది. మాధవి బాబుని 2 అరచేతుల మీదకు తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణు వైపు చూస్తూ అంది మాధవి. అర్చన పోలికే, నీ పోలికలు లేవు అంది. వేణు నవ్వాడు. మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగది వైపు వెళ్ళిపోయింది. వేణు బాబునెత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాడినే చూడసాగాడు. మీ అమ్మ నీ మొహం సరిగ్గా చూసుండదురా, చూసుంటే నేను ఇలా వదిలేసేదే కాదు. పోనీలే, నిన్ను నాకు వదిలి మంచి పని చేసింది. మీ అమ్మ చేసిన మంచి పని ఇదొక్కటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకుని ఉంటే నాన్న నేను ఈ జన్మలో చూడగలిగేవాడిని కాదురా. వేణు కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు బాబు చేతి మీద పడ్డాయి. అప్పుడే స్నానం చేసి తయారై వచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని, వెళ్ళు నాన్న, స్నానం చేసిరా, ఆఫీస్కి వెళ్ళవా అంది వేణు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడివేడి ఉప్మా, ఇడ్లీ, కారపొడి, సాంబారు చేసి పెట్టింది. నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే వేణు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవి వంటగది క్లీనింగు, గిన్నెలు తోమటం అన్నీ నీలవేణికి వదిలేసి వచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తూ, ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు అంది. శ్రమ ఏమీ లేదు పిన్ని గారు, బాబును తీసుకుని మొదటిసారి మీరు హైదరాబాద్ వచ్చారు, మీకు ఇక్కడ పద్ధతులు అలవాట్లు తెలిసిందాక కొంచెం సాయంగా వచ్చాను అంతే అంటూ నవ్వింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదమ్మా? చేసేదాన్నేనండి, బాబు పుట్టాక మానేశాను. నీకు మా అర్చన బాగా తెలుసా అమ్మా? తెలుసండి, కానీ పర్సనల్ విషయాలు అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడూ ఎక్కువ చర్చించలేదు. మేము సరదాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకటే ఆఫీసులో ఉద్యోగం. తన ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకు అసలు తెలియదు. మా బాస్ కూడా నన్ను 1-2 సార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమైందో నాకేం తెలియదు అంది మాధవి. ఆవిడ నిట్టూర్చింది. ఎవ్వరికి ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఇలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు. నచ్చితే పాటించవచ్చు, లేకపోతే మరొక నిర్ణయం తీసుకోవచ్చు. ఏమిటో జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకు ఏమీ అర్థం కావటం లేదమ్మా. బాధపడకండి పిన్ని గారు, భర్త మీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం అని దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తుంది అంది మాధవి ఓదార్పుగా.
ఆవిడ విరక్తిగా నవ్వింది. లేదమ్మా, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. వేణు వాళ్ళ నాన్నగారు వైజాగ్ ఆ అమ్మాయి తల్లిదండ్రులు కలవటానికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఆ అమ్మాయి ఎక్కడుందో ఏమిటో. ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో అంది విరక్తిగా. మాధవికి జాలేసింది. పెద్దవిడ ఎంత బాధపడుతోంది. అర్చన నిజంగా కఠినాత్మురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యం లాంటి కొడుకుని, దేవుడు లాంటి మామగారిని, ఇంత భద్రత గల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు? ఏం సాధించాలని వెళ్ళినట్టు? ఏం సాధిస్తుంది? చి, అర్చన క్షమార్హురాలు కాదు. ఇద్దరు వాళ్ళ ఆలోచనల్లో ఉండగానే నీలవేణొచ్చి, అమ్మాయి గారు, బాబుకి నీళ్లు పోయాలి, ఎక్కడ పోయమంటారు అని అడిగింది. పద, నేను కూడా సాయం చేస్తాను. పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది, అక్కడ పోద్దాం అంది మాధవి లేస్తూ. నీలవేణి మాధవి లేచి వెళ్ళబోతూ ఉంటే, నాకు ఆ గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తాను అంది తాయారమ్మ. ఇవాళకి విశ్రాంతి తీసుకోండి, రేపటి నుండి నేర్పిస్తాను అంది మాధవి వెనక్కు తిరిగి. పర్వాలేదమ్మా, ఏం అలసిపోయానని విశ్రాంతికి, నేను చేస్తానులే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకుని చేస్తాను పిన్ని గారు, మీరేం బాధపడకండి అంది మాధవి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకొని అంది, మడి తడి అన్నీ మర్చిపోయానమ్మా. ఆయన కోసమే మడి, నాకేం మడి? పర్వాలేదు పిన్ని గారు, మీరు విశ్రాంతి తీసుకోండి, రండి, మంచం మీద ఉతికిన దుప్పట వేశాను అంటూ ఆవిడ్ని చెయ్యి అందించి లేపింది కుర్చీలో నుండి. ఆవిడికి కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండనే అనిపించింది. మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ, మీరు పడుకోండి అంది మాధవి. మాధవి తలుపు జారేసి పద అంటూ నీలవేణిని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలాగా వెనక్కు దోపి ఓణి బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లో పట్టుకొని సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్ షాంపూ తీసుకొచ్చింది. చుట్టూ చూస్తూ, నాకు కూర్చోటానికి పీట కావాలండి అంది. మాధవి ఒక్క క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడ కానించి పెట్టిన ఒక రాయిని చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలుండవు చెప్పింది. నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబును తీసుకొని నేర్పుగా ఒంటికి నూనె రాసి మర్దన చేస్తూ ఉంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది. కాలం గడిచిపోతోంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తోంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నళిని సలహాతో గుడికి వెళ్ళి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకొని వచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవటం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్లు, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు దీక్షగా ఒక ఉద్యమంలాగా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటోంది. ఆమెకు తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూట కట్టుకుంటున్నట్లు అనిపించింది. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. పరీక్షలు రాశాక చాలా తృప్తిగా అనిపించింది అర్చనకు. శక్తి వంచన లేకుండా కష్టపడి రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే నో, రాదన్న ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ అవ్వాలి, నా లక్ష్యం నెరవేరాలి, ఈ సమాజంలో ఒక హోదా గల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది, ఆ గౌరవాన్ని వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళాలి, నా బిడ్డను నేను తెచ్చుకోవాలి, నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నేను దర్శించుకుంటాను తండ్రి. అలా అనుకున్నాక ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేనా ఇలా మొక్కుకున్నాను అనుకుంది. తను భగవంతుడిని నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. ప్రతి విషయంలోనూ కష్టపడటం అలవాటైంది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకు అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకు. నళినికి రాజకీయాలు తెలియవు, మంచి మనసు, తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తుంది. అలా అని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరి మీద రుద్దదు. ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతను అవకాశంగా తీసుకొని
వాళ్ళని అవమానించాలని కానీ బాధ పెట్టాలని కానీ ఆమెకు ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. ఇకపోతే పూర్ణమ్మ గారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తర్వాత తరచూ అర్చనను, మీ వారు ఇంకా ఎప్పుడొస్తారు, నిన్ను తీసుకెళ్ళొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు ఆవిడకు నిజం చెప్పేస్తాను అంది, కానీ నళిని పడనేలేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఈ విషయమై అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మా అర్చన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది ఆదివారం ఉదయాన్నే. ఆవిడ వెంట ఆవిడ కొడుకు కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాద్ నుండి వచ్చారు. వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయిపడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారు అనుకుంటూ, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక గుడ్లు అప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురు గాని అంటూ కుర్చీలో నుంచి లేవబోతూ ఉంటే పూర్ణమ్మ చేయి పట్టుకొని కూర్చోబెడుతూ, కాఫీ వద్దు ఏం వద్దు, కూర్చోమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది. మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేటు విషయం అడుగుతాను. నిజంగా మీ వారు ఉన్నారా లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది అంటూ తడబడుతూ ఉంటే ఆవిడే మళ్ళీ అంది, చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు ఇలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఇండివిడ్యువాలిటీ డెవలప్ చేసుకోవడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగవాళ్ళ ఆటలు సాగటం లేదు. అంచేత విడిపోవటం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించొద్దు. ఇంతకాలం నుండి మీరంటున్న ఎప్పుడు ఒక్కనాడు కూడా మీ వారు రావటం అత్తయ్య చూడలేదన్నారు అంటూ పూర్ణమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్లుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 పైన సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మమో వాడికి జోడీగా ఒక్క అమ్మాయి కూడా దొరకటం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారనిపించింది అత్తయ్యకు. మీ వయసు 30 ఉంటుందా అడిగింది. అర్చన ఏం మాట్లాడలేదు, బొమ్మలా చూసింది. 30 ఏళ్ళ? 25 ఏళ్లకే అనుభవాల పుట్ట అయ్యింది తను. మా తమ్ముడికి 33, అయినా 25 ఏళ్ల కుర్రాడిలో ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీరు ఎప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముడిని పిలుస్తాను. ఇక పూర్ణమ్మ మొదలుపెట్టింది. పిచ్చి పిల్లలాగా మనసులో కొండంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాన్ని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేమి మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళు ఇంకా 4 రోజులు ఉంటారు. ఈలోగా చెప్పామంటే కుర్రాన్ని పిలిపిస్తాము. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణ మాసం, తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలు ఉన్నాయిగా, ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయ్యి ఆవిడ మాట్లాడుతూ ఉంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులని వివరించింది కోడలు. అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటం ఏమీ లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలు వచ్చిపోతూ ఉంటాయి. పిల్లలు లేకపోవటం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకు 2వ పెళ్లి కావటం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరొకసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి భార్య మాట్లాడుతూ ఉంటే శిలా విగ్రహంలా కూర్చున్నాడు అతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్లు అనిపించింది. ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి? పరిస్థితి ఏమిటి ఇలా ఎదురు తిరిగింది? కాదంటే ఇల్లు ఖాళీ చేయమన్నది కదా ఈవిడ. అర్చనకు దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడ పరీక్ష? అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి నళినికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దాం అంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్లే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నళిని వచ్చేటప్పటికి వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది అర్చన. లోపలికి అడుగు పెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరిబుక్కిరి చేసింది. ఎక్కడివి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నళిని. పూలు కాదు, అగరబత్తీల్లే. రా కూర్చో
నవ్వుతూ ఆహ్వానించింది. ఎంత బాగుందో వాసన! చేతిలో ఉన్న అరటిపళ్ళు టేబుల్ మీద పెడుతూ అంది నళిని. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనొచ్చుగా. ఏం వాసన అన్నా పరిమళం అన్నా అర్థం ఒకటే కదా అంది నళిని. అమ్మ మొగుడన్నా నాన్నన్నా అర్థం ఒకటే కదా. ఏది బాగుంది చెప్పు? నళిని అర్థమైనట్టుగా నవ్వింది. సరే, పరిమళం బాగుంది అంటూ అర్చనను పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ, నువ్వు చాలా బాగుంటావు అర్చన, ఈ చీరలో ఎంత బాగున్నావో. అవును, ఇంతకీ లంచ్ ప్రోగ్రాం ఏమిటి సడన్గా అంది. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. పూర్ణమ్మగారు వచ్చి వెళ్ళారు. నాకు పెళ్లి సంబంధం తెచ్చారు అంది. నీకా? అయోమయంగా చూసింది నళిని. ఆవిడకేమైనా పిచ్చా అంది. పిచ్చో వెర్రో, వాళ్ళ కోడలి తమ్ముడున్నట, అతనికి పెళ్లి కాలేదుట, 33 ఏళ్ళుట. అదా సంగతి తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్ళిళ్ళు అవటం చాలా కష్టమైపోతోంది. ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే పరందహమైలంతా ఇప్పుడు మగపిల్లల కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లి కోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయెత్తులు చేస్తున్నారు. రెండో పెళ్ళి అమ్మాయి అయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఆ పరంపరలో వచ్చిందే ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు అడిగింది నళిని. ఏమన్నా అనటానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్లే ప్రశ్నలు, వాళ్లే జవాబులు అన్నీ చెప్పేసి త్వరగా ఆలోచించి చెప్పు అంటూ వెళ్ళిపోయారు అంది. నళిని నవ్వటం ఆపేసి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష. అందుకే చెప్తున్నాను, నా మాట విని వేణు దగ్గరకు వెళ్ళిపో. ఇలాంటి పరీక్షల్లో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతో కాలం తప్పించుకుని బతకలేవు. నళిని, ప్లీజ్, ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు. ఎందుకు అర్చన, నీకు అసలు ఏం కావాలి ఖచ్చితంగా అంది నళిని. అర్చన మాట్లాడలేదు. ఆమెకేం అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్లుగా, సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టుగా అనిపించింది. మరొకసారి తనను తాను ప్రశ్నించుకుంది, నాకేం కావాలి? అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండటంలో తప్పు లేదు. అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండటంలో తప్పు లేదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవటానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాడు. ఇద్దరికీ నువ్వు దూరం అయ్యావు. నీకు తెలుసా, చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడుండడు. అలాంటిది అతడు నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండొచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులో నుంచి ఆ భావన తుడిచేసాయి. నా మాట విని. నళిని మాట పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది. స్టాప్ ఇట్ నళిని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలివని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నళిని, థ్యాంక్స్ ఎలాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనటం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెటౌట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కయింది. బాబు బోర్లా పడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మారుమోగుతోంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకుని మింగేయకుండా చూడాల్సి వస్తోంది. అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీసులో అందరికీ తనకు కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చన వేణుల గురించి, వాళ్ళ సంసారం గురించి చూచాయిగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు. అన్నప్రాసనకు కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకు మెడలో బంగారు గొలుసు, వేళ్లకు ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రాస్లెట్ కొన్నాడు. మాధవి బౌన్సర్ కొనుక్కొచ్చింది. ఎవరిని చూసినా బోసి నవ్వులు నవ్వటం, పలకరింపులకు ఊ కొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం. ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు. బాబు అల్లరితో ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతూ ఉంటే వేణు ఆనందానికి పట్టపగ్గా లేకుండా అయిపోతుంది. అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి. అన్నప్రాసన తర్వాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసి పెట్టింది. అన్నం అప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సిరిలా కూడా తెప్పించి
నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారెట్ జ్యూస్తో కలిపి ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి. నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది. ఉదయాన్నే లేవటం, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండటం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోస గింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంచుతోంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది. మిగతా పని, బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయటం మాధవిని ఆకర్షించింది. ఇంత మంచి అమ్మాయి పనికి సహాయంగా దొరకటం ఎంత అదృష్టం అనుకుంది నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరితనం చూస్తూ. ఇక బాబు నీలవేణికి ఆరో ప్రాణమైపోయాడు. కొత్తల్లో వేణు దగ్గర భయంగా, బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. అది కూడా బాబుకు సంబంధించినంత వరకు. ఇవాళ బాబు ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకు వేణుకు చెప్పటం రోజువారీ కార్యక్రమం అయింది. వేణుకు కూడా నీలవేణి మీద సానుభూతితో పాటు ఒక అభిమానం ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటామమ్మా? ఈ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం. ఏదైనా చెయ్యాలని ఉంది, ఏం చేయను అన్నాడు. ఆ మాటకు తాయారమ్మ చాలా సంతోషించింది. చూడు నాయన, ఏనాటి రుణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన పంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మన ఇంట్లో పని మనిషిగా ఉంచేసుకోవటం భావ్యం కాదు కూడా. పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది. వేణు ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు. ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసమ్మా అన్నాడు. దానికి మాత్రం ఏమి తెలుసురా, మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ళ కులంలో వాళ్ళు మీ ఆఫీసులో ఉండే ఉంటారు కదా అందావిడ. ఆమె కులం ఏమిటో మనకేం తెలుసమ్మా, ఆ సంగతి తర్వాత చూద్దాం. అందాక ఆ అమ్మాయి పేరు మీద నేను 1 లక్ష రూపాయలు ఫిక్స్ చేయాలనుకుంటున్నానమ్మా. సడన్గా పెళ్లి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు. ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది. మంచి పని నాయన, ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్లి కాదు కూడా అంది. మర్నాడే వేణు తన సేవింగ్స్లో నుంచి 1 లక్ష తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకి వెళ్ళి వేలు ముద్రలేసిన నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రి, వీళ్ళ మనసులు వెన్నముద్దలు అనుకుంది. అయితే వాళ్ళు తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని, వేణు సంబంధాల వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇక తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందనే గట్టి విశ్వాసంతో బాబు సంరక్షణే తన ధ్యేయంగా భావించింది. అన్నప్రాసన తర్వాత బాబునెత్తుకుని పెరట్లో పిచ్చుకలను చూపిస్తూ గోరు ముద్దలు పెట్టడం, వాడికి నీళ్లు పోయటం, వాడి బట్టలు మార్చి నీట్గా ఉంచటం, ఎంతో శ్రద్ధగా సొంత కొడుకు చేస్తున్నట్లు సేవలు చేస్తూ ఉంటే తెలియని వాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకు అనుకోవటంలో తప్పేం లేదనిపించింది మాధవికి. ఆ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండుంటే ఎంత బాగుండేది అనుకుంది కూడా. మళ్ళీ తనలో తానే ఉలిక్కిపడి ఆ ఆలోచనల నుండి బయటపడుతూ ఉండేది. బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకుని, మంచం కోడు పట్టుకుని లేచి నిలబడటానికి ప్రయత్నించటం, వెంటనే పడిపోయి ఏడుపు లంకించుకోవటం, కాసేపు నీలవేణి భుజం మీద వేసుకుని అలా తిప్పొచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం, అలాగే పడిపోవటం. చూస్తున్న కొద్దీ వేణుకు ముచ్చటగా, మురిపంగా అనిపిస్తున్నాయి బాబు చేష్టలు. నేరుగా ఆఫీస్ నుండి వచ్చి బాబుతో గడపటంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. బాబు తప్ప మరొక ప్రపంచం లేనట్టు అయిపోయింది. వేణులో వచ్చిన మార్పు తాయారమ్మకు సంతోషం కలిగించిన అతని జీవితంలో ఏర్పడిన శూన్యం మాత్రం భరించడానిదిగా ఉంది ఆవిడకు. మాధవ్తో చూచాయిగా 2-3 సార్లు అంది కూడా. సంసార పక్షంగా ఉండి కాస్త చదువుకున్న అమ్మాయి ఉంటే చూడమని, వేణుకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నానని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అర్చన చేసిన పనిని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో. ఇంత బంగారం లాంటి బాబును వదిలి వెళ్ళటానికి మనిషో రాక్షసో అనుకునేది. అర్చన మీద కోపం, వేణు మీద, అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబును చూస్తూ ఉంటే అవ్యాజ్యమైన మమతానురాగాలు పెళ్ళిబుకుతున్నాయి ఆమెలో. వాడు బాగా అలవాటైపోతున్నాడు, కానీ అంత బంధం పెంచుకోవటం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది. బాబును తీసుకుని తాయారమ్మ, నీలవేణి వచ్చిన దగ్గర నుండి మాధవి రోజు వస్తూ వాళ్లకు తెలియని విషయాలు చెప్తూ మెల్లగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు, పరిసరాలు అలవాటయ్యాక రోజు విడిచి రోజు
2 రోజులకు ఒకసారి అలా నెమ్మదిగా రావటం తగ్గించింది. నీలవేణికి మెల్లిగా చుట్టుపక్కల కిరాణా కొట్టు, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోట్లు అన్నీ తెలిసిపోయాయి. ఏమన్నా కావాలంటే ఉన్న పళంగా వెళ్ళి కొట్టు నుంచి కొనుక్కురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికోసారి మారాయి. కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద మాత్రం చక్రవర్తితో కలిసి రావటం తప్పటం లేదు. శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గరే ఏదో ఒక స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది. మాధవి కొడుకు బాబుకు బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా తృప్తి ఉండదు వాడికి. ఇంటికి వెళ్ళేటప్పుడు పేచీ పెడుతూ ఉంటాడు రానని. అలాంటప్పుడు రాత్రి పొద్దుపోయిందాకా ఆ కుటుంబంతో గడిపి వెళ్తూ ఉంటారు ఆ దంపతులు. మాధవి అంటే తాయారమ్మకు వెర్రి అభిమానం. ఇలాంటి అమ్మాయి వీడికి ఎందుకు దొరకలేదో అనుకుంటుంది అప్పుడప్పుడు కొడుకును ఉద్దేశించి. ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు. బాబుకి ఏడాదిలోపుగా పుట్టింట్రుకలు తీయించాలని అన్న చెప్పింది తాయారమ్మ. అలాగే చేయిద్దామమ్మా, సెలూన్కి తీసుకువెళ్తాలే అన్నాడు వేణు. ఇంకా నయం, మందలింపుగా అందావిడ. మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం. తిరుపతికి తీసుకువెళ్ళి తీయించటం మన ఆచారం చెప్పింది. అయ్యో సారీ అమ్మా, దానికేం, ఎప్పుడు వెళ్దాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయించేస్తా అన్నాడు. అలాగే, ఆయన ఇంకా గుడికి వెళ్ళుండరు, రాత్రికి మాట్లాడి ఆయన్నే ముహూర్తం పెట్టమందాం. ఓకే. చేతుల్లో ఉన్న ఋత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందుకు వంగి వాడి ముఖం మీద ముఖం పెట్టి నవ్వుతూ, తిరుపతి వెళ్దామా బంగారు? జేజీని చూస్తావా? నా బంగారు కొండ. తాతను అడిగి టికెట్లు కొనుక్కుందాం, ఓకే అన్నాడు. కొడుకు చేష్టలకి మురిసిపోతూ తాయారమ్మ మాధవిని, చక్రవర్తిని, కౌశిక్ని కూడా తీసుకువెళ్దాం నాన్న, వాళ్ళకు కూడా టికెట్లు తీసుకో అంది. అలాగేలేమ్మా, దానికేం, మొత్తం 5 టికెట్లు అంతేగా. అదేమిట్రా 6? నీలవేణిని మర్చిపోయావా అంది తాయారమ్మ. నీలవేణ? అదో రకంగా అడిగాడు, ఆమె అవసరమా అన్నట్టు. అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్న? పైగా పాపం అది కూడా వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా. అలాగేలేమ్మా, చేయిస్తాను అన్నాడు. నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఆ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరొక 10 రోజుల్లో తిరుపతి వెళ్ళటానికి ముహూర్తం తెలుసుకున్నాడు. అర్చనకు నళినికి దురదృష్టవశాత్తు ఏర్పడిన అభిప్రాయ భేదం చాలా తీవ్ర రూపం దాల్చింది. స్కూల్లో కూడా నళిని అర్చనను చూడగానే మొహం చెట్లించటం, మాట్లాడకుండా వెళ్ళిపోవటం అర్చన మనసును గాయం చేసింది. తాను ఆ రోజు ఆవేశపడి నళినిని అనకూడని మాట అంది. అది నళిని మనసును గాయం చేసింది. ఉన్న ఒకే ఒక స్నేహితురాలిని దూరం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా ఒంటరైపోయింది. పెద్దవాళ్ళు చెప్పినట్లు కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ నోరు జారకూడదన్న అమృత వాక్కులు గుర్తొస్తూ అర్చనకు శాంతి లేకుండా అయిపోయింది. స్కూల్లో 1-2 సార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. ఈలోపు పూర్ణమ్మ కోడలు 1-2 సార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి ఆమె నుండి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది. ఆ విషయం పూర్ణమ్మ గారి మాటల ద్వారా అర్థమై భయపడింది. ఇల్లు ఖాళీ చేయమంటారేమోనని. ఎక్కడికి పోవాలరా దేవుడా అనుకుంది. తను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది. ఆ తర్వాత తను ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అందాక ఈ గండం గడిచిపోతే ఎంత బావుండు అనుకుంది. ఆమె మొర వృధా పోలేదు. అర్చన కల నెరవేరింది. ఆమెకు విజయవాడలో ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. తన ఆనందం పంచుకోవటానికి ఒకే ఒక్కరున్నారు, నళిని తప్ప. ప్రస్తుతం తనకంటూ ఎవరూ లేరు. తొందరపడి ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు. నళినిని క్షమాపణ అడగాలి అనుకుంది. ఆ రోజు ముందు ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడి నుండి స్కూల్కి వెళ్ళింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. పిల్లలంతా ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటి పీరియడ్ ఎలాగూ నళిని ఫ్రీ, అందుకే ఆమెను వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. నళిని ఒక్కతే కూర్చుని ఏదో రాసుకుంటోంది. వెనక నుండి దగ్గరగా వెళ్ళి నళిని అని పిలిచింది అర్చన. ఆమె వెనక్కు తిరిగి అర్చనను చూసి మొహం తిప్పుకుంది. అర్చనకు దుఃఖం వచ్చేసింది. కోపం, అభిమానం, సిగ్గు, మొహమాటం అన్నీ పక్కన పడేసి ఆమె ముందుకు వెళ్ళి చెయ్యి పట్టుకొని బలవంతంగా కుర్చీలో నుంచి లేపి గట్టిగా కౌగిలించుకుంది. నళిని, ప్లీజ్ నన్ను క్షమించు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన. వదులు, ఇప్పుడు ఏమైంది? అందరూ చూస్తారు. ఇక్కడ ఎవరున్నారు నళిని? ఎవ్వరూ లేరుగా. నేను ఫూల్ని, నన్ను క్షమించు.
నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాట అన్నాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయినా నేనేం చేశాను నీకు? ప్లీజ్ నళిని, అంత మాట అనకు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు తప్ప ఎవ్వరికి షేర్ చేయగలను? నాకెవరున్నారని? నాకు తెలుసు నళిని, అవేమి ముందు గుర్తు రాలేదా అనుకుంటున్నావు కాదు. నేను చాలా సామాన్యురాలిని. ఆవేశం అదుపులో పెట్టుకోవటం చేతకాని దాన్ని. నాకెందుకు నువ్వు అలా నా భావాలను చులకన చేసి మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను. తప్పు చేశాను, కానీ చిన్న తప్పేగా, క్షమించలేవా? జాలిగా అడిగింది అర్చన. నళిని కళ్ళల్లో కొంచెం సానుభూతి కదిలింది. నేనెవరిని క్షమించటానికి? అయినా నీకు నాకు ఏం సంబంధం? ఉన్న 4 రోజులు కలిసి ఉంటాం. ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో, ఎవరి గమ్యం ఏంటో ఎవరికి తెలుసు. రేపు నీకేదైనా మంచి జాబ్ వస్తే నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు. అవును నళిని, ఆ సమయం వచ్చింది. నా సంతోషం నీతో పంచుకోవాలని వచ్చాను. నాకు ఆర్డీఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చెప్పింది. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్. అప్పటిదాకా ఉన్న తిరస్కార భావం మంత్రం వేసినట్లు మాయమైపోయింది నళిని మొహంలో. అమ్మయ్య, ఈమె జీవితం ఒడ్డున పడింది అనుకుంది. అదే భావనతో, అదే నిజాయితీతో అంది. మొత్తానికి నీ కల నెరవేరింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళల్లో ఆనంద భాష్పాలతో చెప్పింది అర్చన. అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా? తప్పదుగా నళిని. ఇక నుంచి నేను ఎక్కడుంటానో నాకే తెలీదు. ఎన్ని ఊళ్ళు తిప్పుతారో. బెస్ట్ ఆఫ్ లక్ అర్చన అంది మనస్ఫూర్తిగా. ఎందుకో, ఏమిటి సంగతి? ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్? క్లాస్ అయిపోవటంతో స్టాఫ్ రూమ్లోకి వచ్చిన మరో 2 టీచర్లు అడిగారు. మన అర్చనకు ఆర్డీఓగా పోస్టింగ్ వచ్చింది చెప్పింది నళిని. ఓ కాంగ్రాట్స్. అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుందన్నమాట సరదాగా అంది ఒక టీచర్. ష్యూర్, ఎందుకు ఇప్పించను? లంచ్ టైంలో బయటికి వెళ్దాం అంది అర్చన. అందరూ అభినందనలతో ముంచెత్తారు. వాళ్లతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన. సాయంత్రం నళిని అర్చన కలిసి షాపింగ్కి వెళ్లారు. పూర్ణమ్మ గారికి నళినికి మంచి చీరల చెరొకటి కొంది. నేను తిరుపతి వెళ్ళాలి నళిని. జాయిన్ అయ్యే ముందు తిరుపతి వెళ్ళి రావాలి. అలాగే వెళ్ళు, దానికేంటి? మరి నాతో తోడొస్తావా నువ్వు? ఎలా రానర్చన? పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా. అవును కదూ. గుర్తొచ్చింది అర్చనకు. హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలు. చాలా బిజీగా ఉండే పరిస్థితి. నేను రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను నళిని చెప్పింది. ఇచ్చే, ఇంకెందుకు పిచ్చి ఉద్యోగం అంది నళిని. అలా అనకు. ఇంతకాలం నాకు అన్నం పెట్టిన ఉద్యోగం, నాకు మనశ్శాంతిని ఆనందాన్ని ఇచ్చిన ఉద్యోగం అంది అర్చన. ఓకే, ఎమోషనల్ అవ్వకు. సరే, ఇంకా రిజర్వేషన్కి టైం ఉంది. స్టేషన్కి వెళ్దామా అడిగింది అర్చన. వెళ్దాం పద. ఇద్దరూ ఆటో చేసుకుని స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఆ రాత్రి నళినిని వదలలేదు అర్చన. ఇద్దరూ గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు, అభిరుచులు, అలవాట్లు కలబోసుకున్నారు. ఆ మాటల్లో తన కలల రాకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అర్చన. రాత్రి బాగా పొద్దుపోయాక తేలిక పడిన మనసుతో ఇద్దరు హాయిగా నిద్రపోయారు. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.